ముందుగా మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి. ఇదిగోండి ఇల్లంతా ఇలా శుభ్రం చేయించుకున్నాను. మా పనమ్మాయి వచ్చిందండి. మా పనమ్మాయి ఇస్తేను ఇల్లంతా ఇలా క్లీన్ చేయించుకున్నాను. అది ఎలా చేయించుకున్నాను, ఎలా ఉందనేది కొంచెంగా చూపిస్తున్నానండి. అంతేను. వీడియోస్ని ఫాస్ట్గా చూడండి. ఫాస్ట్గా చూస్తే నేను ఫాస్ట్గా పెట్టగలను. అలాగే వీడియో ఎలా ఉందో కూడా తప్పకుండా కామెంట్ చేయండి. మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. నాకు పాజిటివ్గా ఉంటే మాత్రం నేను కంపల్సరీగా అయినా మీరు పెట్టే కామెంట్స్ అన్నీ నేను తీసుకుంటున్నానండి. మంచి మంచి కామెంట్స్ పెడుతున్నారు, మంచి మంచిగా సపోర్ట్ చేస్తున్నారు. అలాగే మీకు అందరికీ ధన్యవాదాలండి. ఇంకా నేను ఎలా క్లీన్ చేయించుకున్నాను అనేది చూపిస్తున్నాను. ఇంకా అదిగోండి సరుకులు తీసుకొచ్చాను. ఇంకా మా పనమ్మాయి వచ్చి ఇల్లంతా క్లీన్ చేసేసింది. అలాగే గ్యాస్ పొయ్యి కూడా క్లీన్ చేసేసింది. ఇంకా అదిగోండి అలా ఉందన్నమాట. బాగుందా? ఇల్లు, గ్యాస్ పొయ్యి, బయట బండలు, హాలు మొత్తం క్లీన్ చేసిందనమాట. ఇంక ఇదేమో హాల్ అనమాట. ఇంకా అదిగోండి ఇంకా బట్టలు ఉన్నాయి. అదిగోండి బట్టలు వర్షానికి అసలు బట్టలు ఆరట్లేదండి. ఇక అందుకని ఇంకా ఆరిని అన్నీ అలా లోపల వస్తున్నాను. ఆరినట్టు తీస్తున్నాను అనమాట. మంగారుగా ఉంటుంది కదండి. వర్షం అయితే ఉండట్లేదు కానీ మంగారుగా ఉంటుంది. ఇంకా బట్టలు ఆరట్లేదు. కారిన వరకు తీసుకొచ్చి సోఫాలో పడేసాను అనమాట. ఎక్కతమై కొన్ని ఉన్నాయి బయట, అంటే పైన ఆరేసాలండి. ఇంక ఇదిగోండి ఇంకా అలా ఇల్లంతా తుడిసేసింది కదా. ఇంకే మళ్ళా మొత్తం కూడా అక్కడికి ఇచ్చేసాను. ఎలా ఉందనేది కొంచెంగా చూపిస్తున్నానండి వీడియోలో చూడండి. ఇంకా ఇదిగోండి ఇలాంటి పట్టలు ఉంటాయి కదా, మేమైతే గోతాలు అంటాము. మీరేమంటారో కామెంట్ చేయండి. ఇంకా అవి కాళ్ళ కిందకి చక్కగా బాగుంటాయండి. మీలో ఎంతమంది అవి వాడుతున్నారో తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా ఇవ్వండి ఇంక పంచ ఇదంతా బయట మెల్ల అనమాట. ఇంకా మెల్ల మొత్తం కడిగిచ్చేసానండి. ఇంకా మొత్తం వాషింగ్ మిషన్ కాడ నుంచి ఇంకా మెట్లు ఇవన్నీ మొత్తం కడిగిచ్చేసాను అనమాట. పండగ వస్తుంది అంటేనే ఇంకా మనం అన్నీ ఇంట్లో బయట మొత్తం శుభ్రం చేసుకుంటాం కదా. కాల్ క్లీన్ అనే చెప్పుకోవాలన్నమాట. కొంచెంగా మా ఇల్లు ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి, సరేనా? ఇదిగోండి ఇంక ఇలా ఉందన్నమాట మా ఇల్లు క్లీన్ చేసిన తర్వాత. ఇంకా అదిగోండి ఇంకా గ్యాస్ పొయ్యి క్లీన్ చేసింది కదా. ఇంకా కొంచెం అంత పసుపు రాసుకొని బొట్లు పెట్టుకుందామని ఇంక చేస్తున్నానండి. మనం రేపు పొంగల్ చేసుకుంటాం కదా, అంటే స్వామికి పొంగల్ చేసుకుంటాం కదా. ఇక అలాగే మొత్తం పసుపు రాసి బొట్లు పెట్టుకుంటున్నాను అనమాట. అదిగోండి వంటగదిలో స్వస్తిక్ వేసుకుంటే చాలా అంటే చాలా మంచిదండి. అందుకని నేను ఎప్పుడు స్వస్తికే వేసుకుంటానమాట. పసుపు రాసుకున్నప్పుడల్లా వేసేసుకుంటాను. కానీ అన్ని రోజులు ఉండదన్నమాట. మనం అన్నీ వండుతూ ఉంటాం కదా, అన్ని చిందులు అవి పడుతూ ఉంటాయి. మనం మళ్ళీ క్లీన్ చేసుకుంటూ ఉంటాం కదా. ఇంకా ఎన్ని రోజులు ఉండదు, ఉన్నవరకే ఉంటుందని చెప్పి ఇంకా నేను అలా పసుపు రాసి బొట్లు పెట్టుకుంటానమాట. ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. హలో అండి, ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? బాగున్నారా? మేము బాగానే ఉండాం. మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇంకా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముందుగా మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి. మీరు కూడా ఎలా పూజ చేసుకున్నారో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నేనైతే ఇలా పూజ చేసుకున్నానండి. అది ఎలా చేసుకున్నాను అనేది ఈ వీడియోలో చూపిస్తున్నాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి. స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. చూసి మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే నా పూజ ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి, సరేనా? ఇంక ఇదిగోండి ఈరోజైతే ఇంకా గడపలక్ష్మి పూజ చేసుకోవాలి కదా. ముందు అన్నిటికన్నా ముందు అది చేసుకున్న తర్వాతే ఏదైనా మొదలు పెట్టుకొని చేసుకుంటాం కదండి. ఇంకా నేను కూడా అలాగే మొదలుపెట్టి చేసుకుంటున్నాను అనమాట. గడపలకి పసుపు రాసుకున్నాను. అలాగే నేను ఎప్పుడు ఈశాన్యంలో పసుపు రాసి బొట్లు పెట్టుకుంటా కదండి. ఇంకా అలాగే రాసి బొట్లు పెట్టుకున్నాను. గడపకు కూడా బొట్లు పెట్టుకున్నాను. ఇంక ఇదిగోండి ఈరోజు అన్ని దారులు మూసుకుపోయినాయండి. అయితే ఇంకా మా రోడ్డే ఇంకా అన్నిటికీ ఇంకా బళ్ళకి తిరగటానికి మార్గం అనమాట. అయితే చాలా అంటే చాలా బాగా తిరుగుతాయండి బళ్ళు ఇంక ఈ 3 రోజులును. ఇంకా అందుకని చిన్న ముగ్గు ఏదో ఒకటి చిన్న ముగ్గు వేసుకుందాము కానీ ఇంకా అదిగోండి అలా తిరుగుతూ ఉంటాయి అన్నమాట బళ్ళు. ఇక ఇవాళ విపరీతంగా తిరుగుతాయండి బళ్ళు.
అంటే ఎటు దారి లేదనమాట. ఇంక అన్ని చోట్ల పెట్టేశారండి బొమ్మలు. అంటే స్వామివారిని బాగా పెట్టి చేసుకుంటున్నారండి స్వామివారికి పూజ ఈ సంవత్సరం. స్వామివారి దయలేందే మనము ఏది అనుకున్నా కూడా అవ్వదు కదా, అంతేనా? నాకు తెలిసినంతవరకు నేనేదో చెప్పుకుంటా వస్తున్నాను. స్వామివారికి ఎంత చేసుకుంటే అన్ని విఘ్నాలన్నీ తొలగిపోయి అన్ని శుభాలను ఇస్తాడండి స్వామి. ప్రథమ పూజ్యుడు కదా, వినాయకుడు అంటేనే ప్రథమ పూజ్యుడు. అలాగే ముఖ్యంగా ముందుగా స్వామివారికి చేసుకున్న తర్వాతే మనం ఏ పూజ అయినా చేసుకుంటాం కదా. అలాగే ఈరోజు మనకి అన్ని విఘ్నాలు తొలగిపోయి వ్యాపారంలోనూ అభివృద్ధి చెంది, అలాగే మనకున్న ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోవాలి, అన్నిటిలో శుభాలు కలగాలండి మనకి. అందుకే కదా మనం స్వామివారిని పూజ చేసుకుంటాము. ఇంకా అలాగే ఈరోజు స్వామివారికి పూజ చేసుకుంటున్నాం అనమాట. ఇంక ఇదిగోండి, ఇంక నేనైతే ఇంక ఇలా సింపుల్గా ముగ్గేసుకున్నానండి. చిన్న ముగ్గు వేసానండి, అప్పటికే 10 బళ్ళు పోయినాయి. ఇంక నేను కొన్ని మాత్రమే వీడియోలో క్యాప్చర్ అయినాయి అనమాట. నేను వేసేటప్పటికే ఒక 10 బళ్ళు పైనే పోయినాయి అనమాట. ఇంకా గబగబా వేసేసుకొని ఇంక ఇంట్లోకి వచ్చేసాను అనమాట. ఇంకా అలా వేసుకున్నానండి సింపుల్గా. అష్టదళ పద్మం అంటే 16 దళాల పద్మం అండి అది. ఆ ముగ్గు 16 దళాల పద్మం అంటారు. ఇంకా అది వేసుకున్నాను అనమాట. సింపుల్గా చిన్న ముగ్గు వేసాను. చిన్న ముగ్గు వేసుకున్నా కానీ ఆ ముగ్గులో కాసింత పసుపు కుంకుమ వేసుకుంటేనే ఎంతో అందంగా అనిపించిద్దండి. నిజంగా చాలా బాగుందండి. దగ్గర కంట పెట్టి చూపిస్తానండి తర్వాత. ఇంకా పసుపు జల్లేసా కదా, ఇంకా తర్వాత కుంకుమ కూడా వేసుకుంటున్నాను. ఇంకా అదిగోండి, ఇక అలా వేసుకున్నాను. అలాగే పసుపు రాసుకొని బొట్లు పెట్టుకున్నాను. అలాగే చిన్న ముగ్గు వేసుకున్నానండి. ఇంకా వేసినా కూడా ఉండదండి ముగ్గు. ఎక్కువ పెద్ద ముగ్గు వేసుకున్నా కూడా ఉపయోగం ఉండదు. అందుకని సింపుల్గా ఇలా వేసుకున్నాను అనమాట. చూశారు కదా ఎన్ని బళ్ళు పోయినాయో. ఇక అలా తిరుగుతూనే ఉంటాయి. స్వామివారిని మా బజార్లో కూడా పెట్టారు. ఇక స్వామివారిని తీసిందాక మా చిన్న రోడ్డు అయినా కానీ ఈ రోడ్డే ఇక ముఖ్యంగా తిరుగుతూ ఉంటాయి అన్నమాట. ఇక అదిగోండి, ఇంకా చిన్నది వేసుకున్నాను. అదిగోండి, ఇంకా అలా ఈశాన్యంలో కూడా వేసుకున్నానండి. పసుపు కుంకుమ చల్లటం మర్చిపోయాను. ఇంకా అదిగోండి అలా పసుపు రాసుకున్నాను, బొట్లు పెట్టుకున్నాను. అలాగే తులసిమ్మ ముందు కూడా ముగ్గు వేసుకున్నానండి. తులసిమ్మకు కూడా పసుపు రాసి బొట్లు పెట్టుకున్నాను. అదిగోండి అలా, అదిగోండి తులసిమ్మకు కూడా రాసి బొట్లు పెట్టుకున్నాను అనమాట. పసుపు రాసి ఏం చక్కగా వస్తుందండి తులసిమ్మ, బాగా వస్తుంది. ఎలా ఉంటుందో ఏమో అనుకున్నాను, బాగానే వస్తుంది. ఇంక ఈశాన్యంలో కూడా పసుపు రాసి బొట్లు పెట్టుకున్నాను కదా. ఇక అలాగే అష్టదళ పద్మం కమలం పువ్వు వేసుకున్నానండి ఈశాన్యంలో కూడా. నేను ఎప్పుడు అలాగే వేసుకుంటా కదా, నా సబ్స్క్రైబర్లు అందరికీ తెలుసండి. ఇంకా అదిగోండి నేనైతే అలా వేసుకున్నాను అనమాట ముగ్గు. బాగుందా? ఎలా ఉందో కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇంక ఇదిగోండి, ఇంక స్వామివారికి పొంగలు పెట్టుకోవాలి కదా. నేను పొంగలు ఎలా పెట్టుకుంటాను అనేది ఈ వీడియోలో చూపిస్తున్నాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి. నా లైఫ్ స్టైల్ ఏంటి, నేను ఎలా చేసుకుంటాను అనేది చూపించుకుంటా వస్తున్నాను అనమాట. ఇంకా అలాగే ఇంకా ఇతడి తెపాల ఉంది కదా, ఇంకా ఆ తెపాల పోయిన కార్తీక మాసంలో తీసుకున్నానండి. కళాయి పాతది లేదని చెప్పి పోయిన కార్తీక మాసంలో తీసుకున్నాను. అది వచ్చేసి 750 రూపాయలు అయిందండి ఆ తెపాల. పాతది ఒకటి ఉంటే అది మార్చేసి ఇది తీసుకున్నాను అనమాట. ముచ్చటగా బాగుంటుందండి, సోలెడు దాకా ఉడికిద్ది అనమాట. ఇంకా అదిగోండి, ఇంకా పాలు రాలేదండి. పాలు రాలేదని ఇంకా ఇంట్లోనే ఉంటే ఇంకా ఆ పాలతో పొంగలు పెట్టేస్తున్నాను. ఇంకా అలా పసుపు రాసి బొట్లు పెట్టుకున్నానండి. ఒక 5 బొట్లు చుట్టూ రాసుకోవాలండి. చుట్టూ రాసుకొని పసుపు బొట్లు ఒక 5 బొట్లు పెట్టుకోవాలి. నేను అలాగే పెట్టుకుంటానండి. నేను అలాగే పెట్టుకొని చేసుకుంటాను. ఇక పొంగలి పొయ్యి మీద పెట్టేసా కదా, ఇంకా ఒక 3 గుప్పిళ్ళ మైనమే చేస్తున్నానండి, ఇద్దరమే కదా. మళ్ళా పొంగలి పడేయకూడదు, అందుకని ఎక్కువ చేయనండి. మనం తినే మైనమే చేసుకోవాలి. పొంగల్ అంటేనే ప్రసాదం అంటేనే ఇంకా పడేయకూడదు కదా, అందుకని ఎక్కువ మిగిలిపోయేటట్టు అసలు ఏం చేయను అనమాట.
తగుమైనవే చేస్తాను. ఇక ఎవరైనా వస్తే మాత్రం ఇక కంపల్సరీగా ప్రసాదం పెడతానమాట ఆ టయానికి. ఇంకా అలాగే 3 గుప్పిళ్ళు కాసినన్ని పెసరపప్పు పొంగల్ చేస్తున్నానండి. పెసరపప్పు వేసాను, 2 గుప్పిళ్ళు పెసరపప్పు, 3 గుప్పిళ్ళు బియ్యం అనమాట. ఇక అలాగే పొంగల్ చేస్తూ ఉన్నాను నేను. ఇంకా మా వారు అన్నీ రెడీ చేసేసారండి. ఇంకా అలా కట్టారు. అది వీడియో నేను తీయటం మర్చిపోయానండి. మర్చిపోయా అసలు. నేను చేసుకునే ఆడవాళ్ళు నేనున్నాను, మా వారు ఇక గబగబా అన్నీ రెడీ చేసేసారనమాట. ఇంకా అందుకని వీడియో తీయటానికి కుదరలేదు. అయితే ఇంకా స్వామివారిని అవన్నీ రెడీ చేయటం, స్వామివారిని ప్రతిష్ఠించడం అన్నీ చేశాడు. దీపాల అలంకరణ నేను చేశాను. ఈ సంవత్సరం అఖండ దీపం వెలిగించానండి స్వామికి. ఎప్పుడు మామూలుగా దీపారాధన ఇదివరకే చేసుకునేదాన్ని. ఇంకా ఈ సంవత్సరం అఖండలో వెలిగించుకుందామని చెప్పి ఎందుకో నాకు అలా అనిపించింది. స్వామికి అఖండలో వెలిగించుకుంటే మంచిది కదా, మనం ఈ సంవత్సరం చేసుకుందాము అని అనిపించింది. ఇంకా అలాగే వెలిగించుకున్నాను అనమాట. ఇంకా మా వారి చేతే వెలిగించానులేండి. ఈ సంవత్సరం మా వారు అంటే వినాయక చవితి మాత్రం మా వారే ఎక్కువ చేస్తారండి. విడిగా ఉండే రోజుల్లో పూజల్లో అసలు ఆయన తొందరగా రారు. వినాయక చవితికి ఆయన చేస్తారు. ఇక వరలక్ష్మి వ్రతానికి ఖచ్చితంగా ఇద్దరం చేసుకుంటాం అనమాట. చూశారు కదా, ఆ వీడియో కూడా పెట్టానండి. వీడియోని చూడకపోతే నా ఛానల్లోకి వెళ్ళి చూడండి. విజయలక్ష్మి మల్లూరి అని యూట్యూబ్ ఛానల్ అని కొడితే యూట్యూబ్లో వచ్చిద్దండి నా ఛానల్. కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ వీడియో కూడా పెట్టాను చూడండి, సరేనా. ఇదిగోండి, ఇంకా స్వామివారికి పువ్వులతో అర్చన చేస్తున్నారు. ఒక 5 సార్లు అర్చన చేయండి అని అంటే, స్వామివారి నామం ఉంటుంది కదా, మనకి మంత్రాలు ఏమి రావండి. మనకు రానప్పుడు ఇంకా స్వామివారిది మూల మంత్రం ఉంటుంది కదా, ఓం గం గణపతయే నమః అనుకుంటా ఇంకా చేశారనమాట. నేనన్నా కొన్ని కాకపోతే కొన్నైనా యూట్యూబ్లో చూసి నేర్చుకొని చేస్తానండి. ఇంకా మా వారికి అయితే అసలు అది కూడా రాదనమాట. ఆయన మనసుకు నచ్చినట్టు ఆయన చేసుకుంటా వెళ్ళిపోతూ ఉంటారు. ఇదిగోండి కూర్చొని ఇద్దరము గణపతి అష్టోత్తరం ఉంటుంది కదండి, గణేశుని అష్టోత్తరం ఉంటుంది కదా, ఇంకా అది చేసుకుంటున్నాం అనమాట అక్షింతలతో. ఇద్దరం కూర్చొని చేసుకున్నాం అనమాట. ఇంకా అలా నేను అన్ని వీడియోలు అంటే నేను ఏమేమి చేసుకుంటాను, నా లైఫ్ స్టైల్ ఏంటి, నా పద్ధతి అంతా ఎలా ఉంటుంది అనేది వీడియోలో చూపించుకుంటూ వస్తున్నానండి. అందుకని మీరు వీడియోని నా ఛానల్లోకి వెళ్ళి చూడండి, మరీ కోరుకుంటున్నాను, రిక్వెస్ట్గా అడుగుతున్నాను. ఇంకా అదిగోండి, ఇంకా స్వామివారికి కొబ్బరికాయ కొట్టారు. ఎన్ని ప్రసాదాలు చేసినా ముందు కొబ్బరికాయ కొట్టాలి కదా, ఇంకా అలాగే కొట్టారనమాట స్వామివారికి. మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకుంటున్నారు. ఇంకా హారతి కర్పూరం ఇస్తున్నాడు అనమాట. ఇంకా హారతి ఇచ్చేయటమే కదా, ఇంకా కొబ్బరికాయ కొట్టిన తర్వాత ఇక నేను చేసిన పొంగలి. మా ఊర్లో ప్రసాదాలు కౌంట్లు చేసి అమ్ముతారండి. మాకు అన్ని రకాల ప్రసాదాలు దొరుకుతాయి. అన్నీ దాదాపు పొంగల్ అక్కడే దొరకదు, ఇక కతిమాయన్నీ చేసి అమ్ముతారనమాట. ఎంచక్క కౌంట్లు అంటే పూజలు బాగా చేస్తారు కదండి. ఇక వాళ్ళు ప్రత్యేకంగా ఈ వినాయక చవితి రోజే పెడతారనమాట. పెట్టి అమ్ముతారు. మనం ఏం చేసుకోవాల్సిన అవసరం లేదండి. చేసుకోలేని వాళ్ళు పొయ్యి తెచ్చుకొని చక్కగా పూజలో పెట్టుకొని చేసుకోవచ్చు. ఇంకా అదిగోండి పాల తాలికలు, పులిహోర, ఉండ్రాళ్ళు, అయిగోండి పూర్ణాలు, గారెలు, చక్కెర పొంగలి, కుడువులు ఇవన్నీ తీసుకొచ్చాం. ఆ సెట్ వచ్చేసి 350 రూపాయలండి. పాల తాలికలతో 450 తీసుకున్నారు. ఇంకా నేను పొంగల్ చేసా కదా, ఇంకా అది. ఇదిగోండి ఇంకా పసుపు గణపతిని పెట్టుకున్నానండి మందిరంలో. అదేం పసుపు గణపతి స్వామి. ఇక మట్టి వినాయకుడినే పెట్టుకుంటానండి, ఎప్పుడూను మట్టి వినాయకుడినే పెట్టుకుంటా, వేరే ఏ బొమ్మలు తీసుకురాము. మట్టి వినాయకుడు అనుకోండి మనం ఇంట్లోనే నిమజ్జనం చేసుకోవచ్చు కదా, అందుకని మట్టి వినాయకుడినే పెట్టుకుంటాము. మనము పూజ ఎలా చేసాము అనేది కాదండి,
మనకి మనస్ఫూర్తిగా ఎలా చేసుకున్నాం అనేది ముందు ఇంపార్టెంటు. ఇంకా అదిగోండి ప్రసాదాలు, అలాగే అగన్లో అలాగే వెలిగించుకున్నాను. ఇంకా దీపాలు కిందే పెట్టానండి, మందిరంలో కుదరదు కదా, ఇంకా అన్నీ ఆకులు ఉంటాయి కదా, అందుకని భయం వేసి కిందే పెట్టాను పీట మీద. ఇక అలా చేసుకున్నానండి. నా ఈ సింపుల్ వీడియో, సింపుల్ పూజ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. వీడియోస్ కోసం చేయటం అయితే మాత్రం కాదండి, నేనేం చేసుకుంటున్నాను అనేది చూపిస్తున్నాను. వీడియోస్ కోసం అయితే మాత్రం చాలా రకాలుగా తీయచ్చండి, చూస్తున్నా కదా వీడియోల్లో కొన్ని వీడియోలు అలా తీయచ్చు. కానీ అది కాదండి, నేను న్యాచురల్గా ఎలా ఉంటాయి ఏంటి అనేది నేను పెట్టుకుంటా వస్తున్నాను. తప్పకుండా చూడండి, చూసి ఎలా ఉన్నాయో కూడా కామెంట్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా విషయం అండి, సబ్స్క్రైబ్ చేసుకొని అన్సబ్స్క్రైబ్ చేస్తున్నారు. మీకు ఇష్టం లేకపోతే చూడొద్దండి, అలా చేసి అన్సబ్స్క్రైబ్ చేయటం కరెక్ట్ కాదు, అది చాలా తప్పు. మీకు ఇష్టం లేకపోతే అసలు చూడొద్దండి. ముందు సబ్స్క్రైబ్ చేసుకొని మళ్ళీ అన్సబ్స్క్రైబ్ చేసే అంత అవసరం లేదు కదా, అలా చేయకండి, సరేనా? ఇంక ఈ రోజుకి ఇదేనండి వీడియో. ఇంకా స్వామివారి ప్రసాదాలని ఏం తినలేదండి, ఇక స్వామివారి ప్రసాదాలే పెట్టుకొని తిందామని చెప్పి ఇక తింటున్నాం అన్నమాట.